సో ఇప్పుడే మనం హాస్టల్ అయితే మెస్ ఫుడ్ అయితే తినేసి కొంచెం వాకింగ్ అయితే చేస్తున్నాం గైస్. ఇప్పుడే మీ అందరికీ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ చూపించడానికి అయితే నడుస్తున్నాం అనమాట. గ్రౌండ్ ఇవన్నీ కూడా ఇదంతా హాస్టల్ ఏరియానే. హాస్టల్ ఏరియా క్రాస్ చేసి మనకి గ్రౌండ్స్ అవి చూపించిన తర్వాత మనకి మెయిన్ బీచ్ క్యాంపస్ అని పిలుస్తాం కదా, ప్రైవేట్ బీచ్ ఉంటుంది NIT సూరత్కల్ బీచ్. అండ్ ఆల్సో వేరే ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చూపిద్దాం. సో లెట్స్ హెడ్ ఆన్ టు ది స్పోర్ట్స్ కాంప్లెక్స్. చలో. సో NIT సూరత్కల్లో ఇది ఒక NCC ఆఫీస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు కూడా NCC ఇవన్నీ ఉంటుంది కదా, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు August 15th ఇండిపెండెన్స్ డే ఉండడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ కెడెట్స్ అంతా ప్రాక్టీస్ అవన్నీ చేస్తున్నారనమాట. సో ఇది NCC ఆఫీస్. అండ్ దాని ఆపోజిట్లోనే మనకి వన్ ఆఫ్ ద హాస్టల్ అయితే ఉందన్నమాట, బ్రహ్మగిరి హాస్టల్ అనే ఒకటి ఉంది. సో బ్రహ్మగిరి హాస్టల్ అయితే మీకు అంతా ఒకసారి చూపిస్తున్నా. అండ్ మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే గ్రౌండ్స్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఇక్కడ ఉంది. సో క్యాంపస్లో అయితే మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి గైస్. ఫుడ్ కోర్ట్ ఇందాక చూపించా, అమూల్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫుడ్కి వాటికైతే ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి, క్యాంటీన్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాం, వెళ్ళి గ్రౌండ్స్ అవి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితే వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా స్పోర్ట్స్ కాంప్లెక్స్. అండ్ ఇక్కడ మనకి ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ అలాగే క్రికెట్ గ్రౌండ్ అయితే ఉందన్నమాట. కోర్స్ మనకి హ్యాండ్బాల్ ఇవన్నీ కూడా, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా అటువైపు ఉన్నాయి, అటు కూడా చూపిస్తా. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు కదా, కనబడుతున్నారు. అక్కడ క్రికెట్ ట్రైల్స్ ఏవో అవుతున్నట్టున్నాయి దేనికో. దాని పక్కనే మనకి అక్కడ పిచ్ అయితే అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఇది మనకి గోల్ పోస్ట్ కనబడుతుంది కదా, ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్ అయితే చాలా పెద్దది గైస్. మేము ఒకసారి మన టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉంది, ఒకసారి చూపిస్తాం మొత్తం అంతా. సో స్టూడెంట్స్ ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock అయింది, అయినా సరే చూడండి ఆడుకుంటున్నారు. సో ఇప్పుడే లంచ్ చేసి అలా ఆడుకుంటూ ఉంటాం కదా, సో అలా వచ్చారనమాట. సాయంత్రం అయితే ఫుల్ ఐ థింక్ చాలామంది ఉంటారు, ఇంకా 2 కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఇది ఒకసారి మొత్తం మీకు అంతా చూపిస్తా. అండ్ వేరే గ్రౌండ్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్, ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం అనమాట. ఇది ద స్టార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇప్పుడు మన హాస్టల్ ఏరియా నుంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏరియాకి వచ్చాం అనమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దిస్. యా. సో ఇప్పుడే మనం ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ క్రికెట్ గ్రౌండ్ అని చూసుకున్నాం కదా, దాని ఆపోజిట్లోనే మనకి హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది అనమాట, హాస్పిటల్. సో ఎవరైనా స్టూడెంట్స్కి ఎలాంటివైనా ఫీవర్ వచ్చినా, ఏమైనా ఇంజురీస్ వచ్చినా కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. మనం బీసీ రోలాగే వీళ్ళకి స్టూడెంట్స్కి అయితే మనకి ఫ్రీ ఉంటుంది అనమాట హాస్పిటల్ ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి వేరే బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ బ్యాడ్మింటన్ కానీ బాస్కెట్బాల్స్ అన్ని కోర్ట్స్ ఉంటాయి, అవి కూడా మనం వెళ్ళి చూసుకుందాం. ఓకేనా. సో కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే వచ్చాం గైస్, క్రికెట్ అండ్ ఫుట్బాల్ గ్రౌండ్కి. ఇక్కడ చూస్తున్నారు కదా బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ కాస్త దూరం కొంచెం జూమ్ చేస్తే మీకు అక్కడైతే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి వాలీబాల్ కోర్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా, 2 వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ దాని ఆపోజిట్లోనే మనకి ఒక మంచి పెయింటింగ్స్ అవి ఉన్నాయి, కొంచెం జూమ్ చేస్తాను. జూమ్ చేశాక అక్కడ మీకు మంచి బిల్డింగ్ అది కనబడుతుంది, అంటే పెయింటింగ్ లాగా వాల్ కనబడుతుంది కదా, అదే మనకి స్విమ్మింగ్ పూల్ అనమాట. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అన్నీ మంచి స్పోర్ట్స్, ఎవరైనా మంచి స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు కూడా మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మనకి ఇక్కడ టెన్నిస్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అంట. మంచి టెన్నిస్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ అటువైపు కూడా ఇంకో టెన్నిస్ కోర్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనుకుంటా, అటువైపు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కనబడుతుంది. అండ్ మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే ఒక సర్కిల్ అయితే వేసాం అనమాట మనం. సో మెకానికల్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్లో చూపించా కదా, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ ఇదంతా కూడా మనకి గర్ల్స్ హాస్టల్స్ అనమాట. ఇప్పుడు వరకు మనం బాయ్స్ హాస్టల్స్ చూసుకున్నాం, అంటే గర్ల్స్ హాస్టల్ రోడ్ అంతా మనం లోపల చూపించడం, కానీ ఇదంతా కూడా గర్ల్స్ హాస్టల్స్ ఏరియా అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మెకానికల్, ఇదంతా కూడా ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడతో ఎండ్ అనమాట. మనకి అటువైపు అంతా చూసుకున్నాము. అండ్ ఆల్సో రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ మనకి టెన్నిస్ కోర్ట్స్ అనమాట, అంతే. దిస్ ఈజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గైస్. అండ్ ఇప్పుడు మనం వెళ్తే బీచ్కి అయితే వెళ్ళిపోదాం అండ్ డిపార్ట్మెంట్స్ అవి చూద్దాం. సో లెట్స్ గో. సో మనం అయితే వెస్ట్ క్యాంపస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ చూస్తున్నారు కదా మనకి NITK బీచ్ అని, దాని తర్వాత ఇవన్నీ గెస్ట్ హౌసెస్ అండ్ CSE, ఎలక్ట్రికల్, ECE అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అనమాట. మనం ఇప్పుడు ఇలాగ వెళ్తే మనకి వేరే సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక చిన్న బ్రిడ్జ్ ఏదో ఉంటుంది, అది క్రాస్ చేసి. సో మనమైతే ఇప్పుడు వేరే అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి అయితే వెళ్దాం గైస్. ఇక్కడ టనల్ ఉంది కదా, సో బేసికలీ మీదన హైవే రోడ్ అనమాట, మెయిన్ రోడ్డు. మనం కింద నుంచి వెళ్తే జస్ట్ అటువైపు ఉన్న రోడ్డుకి వెళ్ళిపోతాం. ఓకే, వెరీ సింపుల్. ఈ టనల్ నుంచి మనం క్రాస్ చేస్తే, సో ఇది క్రాస్ చేసి మన అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ మనం ఇప్పుడు బీచ్ ఇవన్నీ చూసుకుందాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది కవర్ చేసాం, హాస్టల్స్, మెస్ ఇవంతా. సో ఇట్స్ టైమ్ ఫర్ సమ్ బీచ్ ఎన్విరాన్మెంట్ అది కదా. సో ఇప్పుడు NITK ప్రైవేట్ బీచ్, ఇది బీచ్ క్యాంపస్ అని కూడా పేరుంది. ఆ బీచ్ అయితే మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గో. ఇక్కడ NITKలో మంచి ఒక ఇలా ఇప్పుడే వేరే సైడ్ ఆఫ్ ద క్యాంపస్కి వచ్చాం కదా. అండ్ ఆ చెట్టు మీద చూడండి మంచి పీకాక్, మీకు కనబడుతుందో లేదో ఇప్పుడే చూడండి. అరే వీడియో తీయ ఎగురుతుంది.
సో ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళే దారిలో మనకి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. మనకి మెయిన్ సిఎస్సి డిపార్ట్మెంటే కదా, దాని పక్కనే మనకి ఎన్ఐటీకే గెస్ట్ హౌస్ ఉందన్నమాట. సో గెస్ట్ హౌస్ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ఐటీకే గెస్ట్ హౌస్ ఆఫీస్ అటువైపు ఉందని. సో అటువైపు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది. ఇది మనకి లోపలికి అయితే వెళ్ళి చూపిస్తా. కొంచెం రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లా ఉందన్నమాట, కొంచెం న్యూ ఆర్కిటెక్చర్ ఇది మనకు కనబడుతుంది. సో లోపలికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా, సిఎస్సి డిపార్ట్మెంట్, దిస్ ఇస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం గైస్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లోపలికి. సో ఇక్కడ అంతా కూడా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఉంటారు, డిపార్ట్మెంట్ ఆఫీస్ అంతా కూడా. అండ్ ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా వీలైతే చూపిద్దాం. ఓకేనా, సో సిఎస్సి డిపార్ట్మెంట్ ఇందాక చూసుకున్నాం కదా, దాని పక్కనే మనకి ఈసీఈ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్లో మనకి అంతగా ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ ఈసీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అక్కడ మనకి చూస్తున్నాం కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్ అక్కడ ఉంది, ఈసీ ఇక్కడ ఉంది, ఎలక్ట్రికల్ కూడా కొంచెం ముందు ఉంటుంది అనమాట. సో ఈ సైడ్ అంతా కూడా మనకి అసలు సర్క్యూటల్ బ్రాంచెస్ అంటాం కదా, ఏవైతే మనకి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకొని మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం, బట్ ఆన్ ద వేలో మీకు కనబడేవన్నీ డిపార్ట్మెంట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ గైస్. ఇప్పుడు లెట్స్ గో. సో మన క్యాంపస్ టూర్లో ఫైనల్ డెస్టినేషన్ మనం అయితే ఎన్ఐటీకే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బీచ్కి వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎక్కడ చూసినా మనకి పీకాక్ సౌండ్స్ అయితే వినబడుతూ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత మంచి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్లా ఉందో. ఈ రోడ్డు కూడా చూసారు కదా, చాలా అంటే ప్రైవేట్ బీచ్ కదా, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. సో ఎవరు ఇక్కడ బయట వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడైతే నాకు అదిగోండి అక్కడ ఒక పీకాక్ ఉంది, మీకు కనబడుతుందో లేదో, అక్కడ దగ్గరికి వెళ్ళాక మీకు వీలైతే చూపిస్తా. ఓకే, ఎక్కడికి పడితే అక్కడ పీకాక్స్ ఉన్నాయి చూడండి, అదిగోండి రోడ్డు ఇప్పుడే క్రాస్ చేస్తుంది, జూమ్ చేస్తే మీకు కనబడుతుంది పీకాక్. సో ఫైనలీ అయితే మనం ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం గైస్, ఎన్ఐటీకే సూరత్కల్ బీచ్ అనమాట. ఎన్ఐటీ కర్ణాటక బీచ్ అని కూడా అంటారు. సో చూసారు కదా, ఇదంతా కూడా ప్రైవేట్ బీచ్ అనమాట, వాళ్ళంతా కూడా ఓన్లీ ఎన్ఐటీ సూరత్కల్ స్టూడెంట్సే. సో ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చాం గైస్, కాసేపు ఇక్కడే మనం కాసేపు రెస్ట్ తీసుకొని అలలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మంచి వ్యూ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉండేదంట ఓపెన్, బట్ ఇప్పుడు క్లోజ్ అయిందంట స్టూడెంట్స్కి, అది కూడా చూపిస్తారు దగ్గర నుంచి అంటే దూరం నుంచి అయినా. సో ఇది గైస్, దిస్ ఈస్ ద బీచ్, ది ఫేమస్ బీచ్. ఎక్కడైతే సన్సెట్ అది బాగుంటుందంట, బట్ ఇప్పుడు 3 o'clock అలా అయింది. అదిగోండి అక్కడ మనకి లైట్ హౌస్ అయితే ఉంది, కనబడుతుందా మీకు, దట్ ఈస్ లైట్ హౌస్ అనమాట. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ బీచ్, ఎన్ఐటీ సూరత్కల్ బీచ్, అంటే బీచ్ క్యాంపస్ అంటూ ఉంటాం కదా. సో కాసేపు లెట్స్ టేక్ రెస్ట్ హియర్ గైస్, కాసేపు కూర్చుందాం బీచ్లో అండ్ లెట్స్ హ్యావ్ సమ్ కూల్ బ్రీజ్. ఒకటి దొరికినట్టుంది, ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, అదిగోండి ఒక ఫిష్, మంచి పెద్ద ఫిష్ వచ్చింది. ఓ స్నేక్ లాంటిది ఏదో ఫిష్ అంటేదో వచ్చింది, ఇదిగోండి. సో గైస్, ఎన్ఐటీ సూరత్కల్ బీచ్లో అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా అలలు ఇవన్నీ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చూడండి అలల మధ్యలో నడుస్తూ కెరటాల మధ్యలో ఆ సౌండ్ మీకు వినబడుతుంది అనుకుంటున్నా. బీచ్ ఇదంతా కూడా ఎన్ఐటీ సూరత్కల్ బీచ్. అదిగోండి మా ఫ్రెండ్ మనీష్ కూడా ఉన్నాడు సో ఇదిగోండి గైస్. సో మీరు కూడా ఎన్ఐటీ సూరత్కల్ ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే మంచి బీచ్ వ్యూ ఇవన్నీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచి అలలు, ఈవినింగ్ ఎప్పుడైనా మీకు కొంచెం బోర్ కొట్టినా లేకపోతే కొంచెం ఏదైనా లోగా ఉన్నా కూడా మీరు బీచ్కి వచ్చేయచ్చు. మంచి ఈ సీ బ్రీజ్ ఇవంతా ఎంజాయ్ చేస్తూ నాకైతే చాలా 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 నచ్చింది. క్యాంపస్ అది కూడా క్యాంపస్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఆల్సో బీచ్ అయితే మాత్రం ఎలా నో చెప్పగలని చెప్పండి. బీచ్ ఈజ్ ఆల్సో అల్టిమేట్ సూపర్బ్ అనమాట. సో ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and until the next video, this is Rohit Suriseti from NIT Surathkal signing off. Thank you.